భూమిపై ఉన్న ఎన్నో పర్వతాలలో హిమాలయ పర్వత శ్రేణిలోని కైలాస పర్వతం అత్యంత పవిత్రమైనదిగా, మానవజాతి మనస్సులో మర్మమైనదిగా నిలిచిపోయింది. ఈ పర్వతాన్ని ప్రపంచం నలుమూలల వారు ప్రపంచం యొక్క ఆధ్యాత్మిక కేంద్రంగా పరిగణిస్తారు. హిందూ, బౌద్ధ, జైన్, బోన్ మతాలకు ఇది అత్యంత పవిత్ర స్థలం. అయితే ఈ పర్వతం ఇప్పటికీ ఎవరూ అధిరోహించని ఒక అద్భుతమైన రహస్యంగా మిగిలిపోయింది. కైలాస పర్వతం చైనాకు చెందిన టిబెట్ ప్రాంతంలో మానవ సరోవరానికి సమీపంలో ఉంది. సముద్ర మట్టానికి 6638 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పర్వతం ఒక శివలింగాకారంలో ఉంది. ఇది సాధారణ పర్వతంలో కాకుండా ఒక 4 వైపులా సరిగ్గా సమానంగా ఉన్న స్ఫటికాకార నిర్మాణం వంటిది. ప్రకృతిలో ఇంత సమపాల నిర్మాణం చాలా అరుదు. హిందూ మతం ప్రకారం కైలాసం అంటే భగవాన్ పరమశివుడి నివాస స్థలం. అక్కడ ఆయన పార్వతీదేవితో కూర్చొని ప్రపంచ వ్యవస్థను నడిపిస్తున్నారని విశ్వసిస్తారు. బౌద్ధ మతంలో దీన్ని మేరు పర్వతం అని పిలుస్తారు. ఇది విశ్వ కేంద్రంగా దేవతలు మరియు బుద్ధ తత్వాల స్థలంగా భావిస్తారు. జైన మతంలో ఇది ఆదినాథుడు మోక్షాన్ని పొందిన పవిత్ర స్థలంగా గుర్తించబడింది. బోన్ మతంలో ఇది స్వర్గానికి ద్వారమని నమ్మకం. ప్రాచీన వేదాలలో మరియు బౌద్ధ గ్రంథాలలో కైలాసాన్ని ప్రపంచాన్ని అనుసంధానించే అక్షబిందువుగా పేర్కొన్నారు. ఈ పర్వతం నుంచి విశ్వంలోని శక్తి తరంగాలు భూమి అంతటా వ్యాపిస్తున్నాయని నమ్మకం ఉంది. శాస్త్రీయంగా చూసినా కైలాసం చుట్టూ ఉన్న భూకంప చక్రాలు అయస్కాంత దిశలోని సమతుల్యత అద్భుతంగా ఉంటాయి. ఇది భూమి గుండెకు సమానంగా ఒక ఎనర్జీ వోర్టెక్స్గా పనిచేస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు. చైనీస్ ప్రభుత్వం 1960లో కొన్ని పర్వతారోహణలకు అనుమతి ఇచ్చినా వారంతా మధ్యలోనే తిరిగి వచ్చారు. కారణం వింతైన వాతావరణ మార్పులు, అయస్కాంత వ్యత్యాసాలు మరియు ఆధ్యాత్మిక భయాలు. హిందూ శాస్త్రాల ప్రకారం కైలాసాన్ని ఎవరూ అధిరోహించకూడదు, ఎందుకంటే అది దేవాలయ శిఖరం లాంటిదని భావిస్తారు. కైలాసాన్ని ఎక్కడం అంటే భగవాన్ శివుడి సన్నిధిని తాకడమే. ఇది మానవుడు చేయరాదని నమ్మకం. కైలాసం చుట్టూ గడియారం ముళ్ళ దిశలో తిరుగుతున్న ఒక భూశక్తి చక్రం గుర్తించబడింది. పర్వతం సమీపంలో ఉన్న మానస సరోవరం మరియు రాక్షస తాలాపు ఒకదానిలో సూర్యుడు ప్రతిబింబిస్తే మరొక దానిలో చీకటిగా కనిపించడం భౌగోళిక అద్భుతం. కైలాస పర్వతం చుట్టూ తిరిగే కైలాస పరిక్రమణను భక్తులు అత్యంత పవిత్ర కర్మగా భావిస్తారు. కైలాస పర్వతం ఒక పర్వతం మాత్రమే కాదు, ఇది ఆధ్యాత్మిక, శాస్త్రం, విశ్వశక్తి మరియు రహస్యాల సమ్మేళనం. ఇది మనిషి అహంకారాన్ని తగ్గించేలా ప్రకృతిలోని అజ్ఞేయ శక్తుల సాక్ష్యంగా నిలుస్తుంది. భగవాన్ శివుడు ఈ పర్వతంపై ధ్యానం చేస్తూనే ఉన్నారని విశ్వసించే కోట్లాది భక్తుల హృదయాలలో కైలాసం శాంతి, శక్తి మరియు మోక్షానికి మార్గదర్శిగా నిలిచిపోయింది.